మట్టి స్మెల్ వస్తుంది. మట్టి స్మెల్ అంటే ఏదో కాదండోయ్, వాన మట్టి స్మెల్. దానికి చాలామంది ఫేవరెట్స్ ఉంటారు కదా, అలానే మేము కూడా ఫేవరెట్సే. అలా బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే చల్లగా గాలి, జోరుగా వాన పడుతుంది. ఉరుములు తలుకు తలుకంటూ వెళ్తున్నాయి, మెరుపులు ఉరుములు. ఈ క్షణంలో మాకు అనిపించింది వేడి వేడిగా ఏమైనా చేసుకొని తింటే చాలా బాగుంటుందని. ఇంకెందుకు ఆలస్యం అని మన ఫేవరెట్ డిష్ ఉంది కదా, వాన పడితే వచ్చేస్తుంది. అదేనండోయ్ పునుగులు. నిమిషం ఆలోచించకుండా మైదా తెచ్చుకోలేదు, జెప్టోలో ఆర్డర్ చేసుకొని బియ్యం పిండి, కొంచెం ఆనియన్స్. నా ఫ్రెండ్ ఒక నేను కట్ చేస్తానక్క ఆనియన్స్ అనింది. ఎందుకులే, నేను ఎందుకు ఏడవడం అని తనకిచ్చా. పాపం చాలా ఏడ్చిందండి బిడ్డ. అయ్యో అనిపించింది. కానీ ఏం చేస్తాం, మాకు కావాల్సిన పునుగులు కదా, మరి తప్పదు. ఆ ఏడుపులు పెడబబ్బులు ఉండాల్సిందే. ఒక వంట చేయాలంటే ఇంత కష్టం ఉంటుందని మాకు కూడా అప్పుడే తెలిసింది. సో అలా పిండంతా కలుపుకొని అలా కిందకి వెళ్ళాం. కిచెన్లో మా కష్టాలు, నాకేమో వర్క్, నేను పోలేకపోయా. నా వాళ్ళందరూ వెళ్ళారు, నా ఫ్రెండ్స్. పాపం వాళ్ళకి రాదని విషయం నాకు చెప్పాలి కదండి, మీరే చెప్పండి. కానీ నాకు చెప్పాల. కిందకి వెళ్ళి వాళ్ళ కష్టాలు చూస్తుంటే నాకే బాధ అనిపించింది. పునుగులు వేయడం రావట్లేదు. మీరు చెప్పండి కమెంట్స్లో, ఆ పునుగులు చూసాక ఆ పునుగులు షేప్లో ఉన్నాయా, అమీబా షేప్లో ఉన్నాయా? నాకైతే లిటరల్లీ అమీబా షేప్లో. బట్ ఏ మాటకి ఆ మాట, అమీబాలో ఇంకొకటో కానీ మాకైతే ఆ మెమరీస్ లైఫ్ టైం ఉన్నాయి. ఇంకొకసారి మాలో ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో పునుగులు చేస్తే మాకు ఈ మూమెంటే గుర్తొస్తుంది. ఎందుకంటే అమీబా షేప్లో వచ్చాయి కాబట్టి. లర్నర్ మిస్టేక్సే కదా, ఏం కాదులేండి. వేయంగా మేము కూడా పర్ఫెక్షనిస్ట్లు అయిపోతాం. ఆ తర్వాత నేను రంగంలోకి దిగిన. పర్ఫెక్ట్ అని చెప్పకపోయినా ఓకే పర్లేదు, చూడ్డానికి పునుగులు టైప్లోనే నేను పునుగులు వేశాను. దానికి ఏమైనా చేసుకోవాలి కదండి. కారం చేసుకుందామా అంటే వర్షం, టమోటాలు తెచ్చుకోవడానికి కుదరట్లా. జెప్టోలో చూస్తే వాడేమో డిలే టైం 25 minutes ఇస్తున్నాడు. మా బొండాలు చల్లారిపోతాయి కదా, సారీ పునుగులు చల్లారిపోతాయి కదా. అందుకనే మాతో ఉన్న పల్లీలు తీసుకొని పల్లీ చట్నీ చేసుకున్నాం. ఓకే, పల్లీ చట్నీలతో కూడా పునుగులు చాలా బాగుంటాయని చెప్పి మా పునుగులే ప్రూవ్ చేశాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా వాన పడుతున్నప్పుడు పక్కన ఒక ప్లేట్లో కొంచెం కారం, కొంచెం పల్లీల చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా. వాసివాడి తస్సదియ్య అనాల్సిందే మరి మీ ఇంట్లో వాళ్ళు. మరి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి. మాలాగా అమీబా షేప్స్ వేయకపోయినా పర్ఫెక్ట్గా వేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చూడండి మా పిల్లలు ఎంత కష్టపడి వంటలు చేస్తున్నారో. మా మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. మీకు ఇలా మెమరీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మీ